ఏపీలో కేబినెట్ సమావేశం ముగిసింది. 65కు పైగా అంశాలపై చర్చించి ఆమోదించింది మంత్రివర్గం. విశాఖలో జరగబోయే సిఏఏ సమ్మిట్కు సంబంధించి కేబినెట్ సమావేశం చర్చించింది. క్వాంటమ్ పాలసీకి ఆమోదం తెలిపింది మంత్రివర్గం. పార్టీ కార్యాలయాల లీజుకు సంబంధించి చట్ట సవరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీలో కేబినెట్ సమావేశం ముగిసింది. 65కు పైగా అంశాలపై చర్చించి ఆమోదించింది మంత్రివర్గం. విశాఖలో జరగబోయే సిఏఏ సమ్మిట్కు సంబంధించి కేబినెట్ సమావేశం చర్చించింది. క్వాంటమ్ పాలసీకి ఆమోదం తెలిపింది మంత్రివర్గం. పార్టీ కార్యాలయాల లీజుకు సంబంధించి చట్ట సవరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అరవై 65కు పైగా అంశాలపై చర్చించింది ఏపీ కేబినెట్. విశాఖలో జరగబోయే సిఏఏ సమ్మిట్కు సంబంధించి కేబినెట్లో చర్చించారు. అలాగే క్వాంటమ్ పాలసీకి ఆమోదం తెలిపింది మంత్రివర్గం. పార్టీ కార్యాలయాల లీజుకు సంబంధించి కూడా చట్ట సవరణకి ఆమోదం తెలిపింది కేబినెట్. ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి పొందిన ఆమోదాలకు సంబంధించి మా ప్రతినిధి ప్రసన్న జాయిన్ అవుతున్నారు. మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రసన్న, చక్రి ఓవరాల్గా ఇవాళ ఎజెండా అంశాలన్నిటికీ కూడా దాదాపు ఆమోదం పొందినట్టుగానే తెలుస్తోంది. 69 అంశాలను కేబినెట్ ఎజెండాలో ప్రధానంగా పెట్టారు. అందులో ఎస్ఐపిబి అంశాలు ఉన్నాయి. సిఆర్డీఏకి లోన్ తీసుకోవడానికి కేబినెట్ అప్రూవల్ ఉంది. దీంతోపాటు వైజాగ్లో జరిగే సమ్మిట్కి సంబంధించి కొన్ని జీవోల చట్ట సవరణకు సంబంధించి ఈ అంశాలన్నిటి మీద కూడా ప్రధానంగా కేబినెట్ ఫోకస్ పెట్టిన పరిస్థితి. 69 అంశాలు ముఖ్యంగా క్వాంటమ్ పాలసీకి సంబంధించి 2025-30 ఒక 5 ఏళ్ల కాలానికి క్వాంటమ్ కంప్యూటర్స్ ని అమరావతిలో తేవటం, డేటా డెవలప్ చేయడం, దాంతోపాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద దృష్టి పెట్టడం, ఈ దిశగా కూడా కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో 1,00,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి మొన్న ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ ప్రతిపాదనలు కూడా కేబినెట్ ఆమోదించింది. అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టడం, దీన్ని ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఎస్ఐపిబి ప్రతిపాదనలు అన్నిటికీ కూడా ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. పార్టీ కార్యాలయాలకి స్థలం ఇవ్వడానికి లీజు ప్రతిపాదనలు కూడా కొన్నేళ్లు పెంచారు. దీనికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంతోపాటు టీడీపీ ఇతర కార్యాలయాలకు సంబంధించి స్థలం ఇవ్వడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక టిడ్కో ఇళ్లకు సంబంధించి చాలా కాలంగా టిడ్కో ఇళ్లు పెండింగ్ లో ఉన్నాయి. చాలా మంది డబ్బులు కట్టున్నారు. వాళ్ళందరూ కూడా కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగుతూ ఉన్నారు. టిడ్కో ఇళ్ల పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. భవిష్యత్తులో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి జిల్లాల వారీగా కూడా ల్యాండ్ అలాట్మెంట్ కోసం ఆమోదం తెలుపుతూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రెగ్యులర్ ప్రతిపాదనలు అన్నిటితో పాటు 65 అంశాలకు ఆమోదం తెలపడం, ఇప్పుడు ప్రధానంగా కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత వైజాగ్ లో జరిగే సిఏఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ ను సక్సెస్ చేయాలి. మంత్రులందరూ కూడా దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సును తీసుకుంది. ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి. అమరావతితో పాటు అన్ని ప్రాంతాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన మీద ప్రధానంగా ఫోకస్ పెట్టి ఒక కీలక కార్యక్రమం కాబట్టి 14-15 డేట్స్ లో వైజాగ్ లో జరుగుతోంది. దీని మీద మంత్రులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పడం జరుగుతోంది. దీంతో పాటు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభోత్సవం కూడా ఉంది, శంకుస్థాపన కార్యక్రమం. దీని మీద కూడా మంత్రులందరూ దృష్టి పెట్టాలని జరుగుతోంది. ఇక రాజకీయంగా వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలి. సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం కావచ్చు, లేకపోతే లేనిది ఉన్నట్టు సృష్టించి భ్రమలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా మంత్రులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఇన్స్ట్రక్షన్స్ కూడా కేబినెట్ సమావేశం ఎజెండా ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులకు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ 69 అంశాల ఎజెండా ఆమోదంతో పాటు వైజాగ్ పార్ట్నర్షిప్ సమ్మిట్, తాజా రాజకీయ పరిణామాలు ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా సమాచారం. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసన్న.